శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మన భాగ్యనగర్ శ్రీ సత్యసాయి సేవా సమితి వార్షిక నివేదికను భాగ్యనగర్ సత్యసాయి కుటుంబ సభ్యులమందరము కలిసి స్వామివారి పాదాల చెంత ఉంచుతున్నాం. మా యందు దయతో ప్రేమతో స్వీకరించండి స్వామి. సేవా కార్యక్రమాల వివరాలు. మొబైల్ నారాయణ సేవ. ప్రతి నెల మొదటి ఆదివారము మొబైల్ నారాయణ సేవ అనగా దాదాపు 160 మంది నారాయణులకు ఆహారము, పండ్లు మరియు పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు, సాయి ప్రోటీన్ను ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నెల సమితి యువ విభాగం చేత కుముదిని హాస్పిటల్లో పేషెంట్స్కు మరియు వారి అటెండెంట్స్కు మధ్యాహ్న భోజన రూపంలో స్వామివారి ప్రసాదాన్ని సుమారుగా 200 మంది నారాయణులకు అందిస్తున్నాము. మీ అనుగ్రహంతో దాదాపు 30 నుండి 40 మంది యువత ఈ సేవలో పాల్గొంటున్నారు స్వామి. నారాయణ సేవతో పాటు హాస్పిటల్లో ఉన్న బాత్రూమ్స్ని క్లీన్ చేయటం, అలాగే పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహనను కల్పించడం కూడా చేస్తున్నాము. ప్రతి నెల 4వ ఆదివారము ఆశ్రయ వృద్ధాశ్రమంలో ఉన్నవారికి పండ్లు మరియు మందులు మొదలుగునవి ఇవ్వటం, వారితో కలిసి 1 గంట సేపు భజన మరియు ఆధ్యాత్మిక విషయాలను పంచుకోవటం జరుగుతుంది. ఈ విధంగా చేయటం ద్వారా స్వామిని వారి చెంతకు చేర్చి వారి మీద స్వామివారి ప్రేమను ప్రసరించే విధంగా చేసి వారిని ఆనంద పారవస్యంలో మునిగేలా చేయటం ఈ సేవ యొక్క ప్రధాన లక్ష్యం. గోశాల సేవ. ప్రతి నెల 4వ ఆదివారం రోజున మన యువ విభాగం సభ్యులు మరియు సేవాదల్ సభ్యులు సమిష్టిగా గోశాలను శుభ్రపరచటం, గోవులకు అవసరమైన దానా మరియు గడ్డి అందించటం, గోవుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన చికిత్సలు మరియు మందులు ఇవ్వటం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇవన్నీ మీ అనుగ్రహంతో శ్రద్ధతో నిర్వహించబడుతున్నాయి స్వామి. ప్రతి మొదటి మరియు 3వ ఆదివారం రోజు శ్రీ సత్యసాయి సేవా సమితి భాగ్యనగర్ కాలనీలో గల శ్రీ సత్యసాయి మందిరంలో హోమియో క్లినిక్ను నిర్వహించటం జరుగుతుంది. దాదాపు 15 నుండి 20 మంది రెగ్యులర్ పేషెంట్స్కు హోమియో మందులు అందిస్తున్నాము. ప్రతి నెల 9 మంది నారాయణులకు అనగా వంట చేసుకోవటానికి శక్తి ఉండి కేవలం బయటకు వెళ్ళలేని వారికి అమృత కలశాల పేరిట నెలకు కావలసిన అన్ని రకాల సరుకులను అందజేస్తున్నాము. చలివేంద్రం సేవలు. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజున చలివేంద్రంను ప్రారంభించి దాదాపుగా 2 నెలలు స్వామివారి జలప్రసాదాన్ని అందిస్తున్నాము. మంచినీళ్లతో పాటు మజ్జిగ, మామిడి రసం మొదలుగునవి స్వామివారి అనుగ్రహం వలన అవసరమైన వారికి అందిస్తున్నాము. మహానారాయణ సేవ. సంవత్సరంలో స్వామివారి ఆరాధన మహోత్సవం నాడు అలాగే స్వామివారి పుట్టు పండుగకు మహానారాయణ సేవ జరుపుకుంటున్నాము. దాదాపు 1500 నుండి 2000 మంది నారాయణులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది స్వామి మెచ్చేది బాల వికాస్. చిన్నారులకు తల్లిదండ్రులు, గురువులు మరియు అతిథుల ఎడల గౌరవము, ప్రేమను పెంపొందించటం, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను బోధించి వారిని సన్మార్గంలో నడిచే విధంగా చేసి మీరు చెప్పిన చిన్న కథలను ఆ చిన్నారులకు వినిపించి ఆటపాటలతో మన బాల వికాస్ గురువులు వారిలో ఆనందాన్ని నింపుతున్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి భాగ్యనగర్ ఆధ్వర్యంలో మొత్తం 4 బాల వికాస్ సెంటర్స్ నడుస్తున్నాయి. ఇందులో 60 మంది చిన్నారులు గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో శిక్షణ పొందుతున్నారు. ఆ చిన్నారుల ఎడల మరియు ఎంతగానో శ్రమకు ఓర్చి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కేవలం మీ మీద ప్రేమతో, భక్తి శ్రద్ధలతో సేవ చేస్తున్నటువంటి గురువుల మీద
తమ అపార కరుణా కటాక్షాలు కురిపించమని మా ప్రార్థన స్వామి. ప్రతి నెల 19వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా మందిరంలో మహిళల చేత నగర సంకీర్తన, భజన మరియు మహిళల చేత ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో దాదాపుగా 50 నుండి 80 మంది మహిళలు వివిధ కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నారు. స్టడీ సర్కిల్ ప్రతి నెల మొదటి గురువారం ఆధ్యాత్మిక విషయాలను సమితి సభ్యులు అందరూ స్టడీ సర్కిల్లో చర్చించుకుంటారు. ఈ స్టడీ సర్కిల్స్ ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యా సేవలో భాగంగా గవర్నమెంట్ స్కూల్లోని చిన్నారులకు ప్రతి నెల మొదటి మరియు 3వ శనివారం రోజు బాల వికాస్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. చిన్నారులకు కావలసిన పుస్తకాలు, పెన్నులు మరియు సాయి ప్రోటీన్ను అందివ్వటం, వారిలో విద్య పట్ల శ్రద్ధను పెంపొందే విధంగా మన గురువులు తోడ్పడుతున్నారు. సమ్మర్ క్యాంప్ భాగ్యనగర్ సమితిలో బాల వికాస్ గురువులు ప్రతి సంవత్సరము సమ్మర్ క్లాసులను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 80 మంది చిన్నారులు 7 రోజుల పాటు ప్రతిరోజు వచ్చి ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నారు. ఇక ఆధ్యాత్మిక సేవల విషయానికొస్తే ప్రతి గురువారం ఉదయం నగర సంకీర్తన, స్వామివారి అభిషేకం, సాయంత్రం భజన స్వామివారి మందిర ప్రాంగణంలో జరుగుతున్నాయి. ప్రతి బుధవారం నగర సంకీర్తన, భజన ప్రగతి నగర్లోని గణేష్ మందిరంలో జరుగుతుంది. స్వామివారి పల్లకీ సేవలు కూడా నిర్వహిస్తున్నాము. స్వామివారి 99వ జన్మదిన వేడుకలలో భాగంగా 1,00,000 గాయత్రి మంత్రాన్ని మా చేత జరిపించి మమ్మల్ని ధన్యుల్ని చేశారు. అలాగే 175 రోజుల నిరంతర భజనని మీ భక్తుల గృహాలలో నిర్వహించి మమ్మల్ని ఆశీర్వదించి ఆనందింపచేశారు. శ్రావణ మాసంలో మహిళా విభాగం చేత వరలక్ష్మి వ్రతాలు, సాయి సత్యవ్రతాలు చేయించి మమ్మల్ని ధన్యులు చేశారు. ఏకాదశి రుద్రాభిషేకాలు, దసరా నవరాత్రులలో హోమాలు, 12 గంటల అఖండ శివరాత్రి భజన, 24 గంటల ప్రపంచవ్యాప్త అఖండ భజన వంటి అనేక ఆధ్యాత్మిక సేవలను మాతో చేయించి మమ్మల్ని ఆధ్యాత్మిక ఆనందంతో నింపి మీ దివ్య కటాక్షానికి పాత్రులను చేసిన మీకు మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పించుకుంటున్నాము. స్వామివారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా మొదలుపెట్టినటువంటి ప్రేమతరు ప్రాజెక్టులో శ్రీ సత్యసాయి సేవా సమితి భాగ్యనగర్ పరిధిలో దాదాపు 1000 మొక్కలకు పైగా నాటాము. 2023 మరియు 2024 సంవత్సరానికి గాను మేము మీరు నిర్దేశించిన, మీరు మెచ్చిన మార్గంలో నడిచామని, మిమ్మల్ని ఆనందింపచేశామని భావిస్తూ భవిష్యత్తులో మరెన్నో సేవలు చేసే విధంగా సాయి కుటుంబ సభ్యులందరికీ కావలసిన శక్తిని, యుక్తిని, సమయాన్ని ప్రసాదించవలసిందిగా ప్రార్థన. మమ్మల్ని నిరంతరము స్వామినామం, సాయినామంలో లోలలాడే విధంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇట్లు మీ భాగ్యనగర్ సేవా సమితి సభ్యులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, తెలంగాణ. జై సాయిరాం.